ఆపితే నువ్వు ఎంత ఆపితే ఇంకా అంత రోషంతో చేస్తా. నువ్వు గంట ప్రార్థన ఆపుతావా? రాసుకో, సాతానా నేను 2 గంటలు చేస్తా. ఉదయకాలం వచ్చిన సంఘటన, ఈ మెసేజ్ చెప్పిన తర్వాత యథార్థం జరిగిన సంఘటన. ఆర్పజాలని ఆరాధన అని చెప్పి సంఘమంతా వేలాది మంది కలిసి వర్షిప్ చేస్తూ ఉన్నాం. పొద్దున ఎట్లా వర్షిప్ చేస్తున్నామంటే ఎప్పుడు లేనంత రీతిగా ఇంకా సాతాను స్టార్ట్ అయింది. ఊరుకుంటాడు వాడు ఊరుకోడు కదండి. ఏం అభిషేకం పొర్లి ప్రవహిస్తుంటే చూస్తూ అంటాడా? అందరు కలిసి ఏం చేశారంట, నోరుని నొక్కే ప్రయత్నం చేశారంట. అలాగే చూస్తూ ఉండేసరికి అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు వచ్చి ప్రార్థన కొరకు వచ్చేసరికి, ప్రార్థన చేయడం ఆరంభించేసరికి కింద నురులు కక్కుతూ ఉన్నారు. సరే అది అనుకుంటే అది పక్కన పెడితే వర్షిప్ పీక్ స్టేజ్ పోతూ ఉంది. ఈ ఏరియా నుంచి స్పీకర్ నుంచి ఫుల్ పొగలు వస్తున్నాయి. ఏం పొగలు? ఫైర్. ఇప్పుడు చూసినప్పుడు సేవకునికి ఎట్లుంటుంది? ఆర్పజాలని ఆరాధన అని పాడుతున్నాము. అక్కడ ఏమొస్తుంది? ఆర్పేసే వంటలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు చెప్పండి, త్వరగా చెప్పండి, ముగిస్తా. ఓరి సాతానా, నువ్వు ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదురా అనుకొని సరెండర్ అనాలా? ఒకటే చరణం పాడదాం అనుకున్నానండి అంతవరకు. ప్రభునిది ఎల్బేతెల్ పాట ఒకటే చరణం పాడదాం అనుకున్నాను. పొగలు చూసిన తర్వాత కంటిన్యూ నెక్స్ట్ చరణం పాడదామన్నా. వాడు ఎంత ఆపితే అంత డబల్ ఆరాధించరికి వాడు మూసుకొని ఏం చేశాడు? వెళ్ళిపోయాడు.